ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మనం తినే ఆహార పదార్థాలు ఎలాగైతే కల్తీ అయిపోతూ ఉన్నాయో, ఎలాగైతే ఆర్టిఫిషియల్ అన్నీ మిక్స్ అయిపోయి న్యాచురల్ అనేవి పాడైపోతూ ఉన్నాయో, అదేవిధంగా ప్రేమ విషయంలో కూడా నిజమైన ప్రేమలు తరిగిపోతూ ఉన్నాయండి. ప్రేమ విషయంలో కూడా నిజమైన ప్రేమ ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంతా కల్తీ ప్రేమలు కనిపిస్తూ ఉన్నాయి కదండి. నిజమైన ప్రేమ అంటే కేవలము అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదండి. నిజమైన ప్రేమ అంటే కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకటంలో అన్నీ కోల్పోయినా కూడా కలిసి ఉండడమే ప్రేమ అండి. సో అట్టి ప్రేమలు ఇప్పటి కాలంలో చాలా కరువైపోతూ ఉన్నాయి. అట్టి ప్రేమలు ఎక్కడ కూడా మనం చూడలేకపోతూ ఉన్నాము. వాక్యం చెప్తా ఉంది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:4-5 చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకోదు. హల్లెలూయా. చూడండి, నిజమైన ప్రేమ అపకారం చేయదంటండి. నిజమైన ప్రేమ రివెంజ్ తీసుకోదు, పగ తీర్చుకోదు. నిజమైన ప్రేమ అన్నీ తట్టుకుంటుందండి, అన్నీ తాళుకుంటుంది. నిజమైన ప్రేమ మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుంది. మనం అన్నీ కోల్పోయినా, ధనమంతా కోల్పోయి ఈ లోకంలో జీరో అయిపోయినా, ఆరోగ్యం అంతా పాడైనా, శరీరం కుళ్ళిపోయినా, ఏదేమైనప్పటికీ మనల్ని ప్రేమించే వాళ్ళే నిజమైన ప్రేమ కలిగిన వారండి. సో అట్టివారు మీతో ఉంటే, అట్టివారిని దేవుడు మీకు ఇచ్చి ఉంటే, వారిని ఎప్పుడు కూడా డిస్రెస్పెక్ట్ చేయకండి, వారిని ఎప్పుడు కూడా తక్కువగా చూడకండి. వారిని ప్రేమించండి, గౌరవించండి. ఎందుకంటే నిజమైన ప్రేమ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది. అట్టి ప్రేమను మనం కోల్పోవద్దని దేవుడి రోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ లోకంలో మనం ఎవరినైనా చూస్ చేసుకునేటప్పుడు కూడా, ప్రియ యవన తమ్ముడా, యవన చెల్లి, చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ప్రేమ అంటే కేవలము నీకు అన్ని సౌకర్యాలు బాగున్నప్పుడు, లేకుంటే నీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడు, నీ ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే ప్రేమించడం కాదు. నీ అందం పోయినా, నువ్వు ఓల్డేజ్కి వచ్చేసినా, నీ స్కిన్ ముడతలు పడిపోయినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళే నిజమైన ప్రేమ కలిగిన వారు. సో అట్టివారిని దేవుడు ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టివారిని మనందరికీ సహాయకులుగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.